హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? పండుగలైనా పర్వదినాలైనా మనం నిత్యం చేసుకునే పూజలో అయినా దీపారాధనకి ఒక ప్రత్యేకమైన విశిష్టతనైతే కలిగి ఉందండి. మనం నిత్యం చేసుకునే పూజలో దీపానికి ఒక విశిష్టత ఉంది. ప్రతి వాళ్ళు కూడా మనం దీపాన్ని వెలిగించి దీపం జ్యోతి పరబ్రహ్మ అనే దీపానికి నమస్కారం చేసుకుంటాం. అంటే పూజ సంగతి ఎలా ఉన్నా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుని దీపానికి నమస్కారం చేసుకోవటం కూడా మనం పూజ చేసినంత ఫలితాన్ని ఇచ్చినట్టుగా మనం భావిస్తాం. కాబట్టి మనం పొద్దున్న సాయంత్రం కూడా నిత్య సంధ్యాదులలో దీపాన్ని పెట్టుకుని ఖచ్చితంగా వెలిగించమని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి దీపానికి సంబంధించిన ఒక విశిష్టమైన రోజు రాబోయే శుక్రవారం అనగా ఫిబ్రవరి 9 అమావాస్య రోజునైతే వస్తోంది. దాని విశిష్టతని ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ పుష్య బహుళ అమావాస్యకు చొల్లంగి అమావాస్య అని పేరైతే ఉంది. పవిత్రమైన నదులలో ఒకటైన గోదావరి నది పారుతూ సముద్రంలో కలిసే ముందు 7 పాయలుగా అయితే విడిపోయింది. ఇలా గోదావరి నది సముద్రంలో కలిసే ముందు ఒక పాయ మన గోదావరి జిల్లాలో ఉన్న ఆత్రేయపురం దగ్గర చొల్లంగి అనే ఒక క్షేత్రం దగ్గర అయితే కలిసింది. అందుకే ఈ పుష్య బహుళ అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు. ఇలా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఆ క్షేత్రంలో నదీ స్నానం చేయటం వలన ఎన్నో పాపాలు నశించిపోయి పుణ్య సముపార్జన అయితే లభిస్తుంది. కాబట్టి ఈ బహుళ అమావాస్యని మనం చొల్లంగి అమావాస్య అని పిలుస్తాం. ఇక ఈ అమావాస్యకి అతి ముఖ్యమైనది ఈ దీపం అండి. ఈ దీపాన్ని ఎలా పెట్టాలి అనేది ఒకసారి అయితే చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మనకి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయండి. మనం ఈ దీపాన్ని పెట్టడం వల్ల ఇంట్లో ఉండే సకల ఎవరికైనా కూడా సర్వ రోగాల నివారణ కింద కూడా ఈ దీపాన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పుష్యబహుళ అమావాస్య రోజున ఈ దీపాన్ని ఇంట్లో ఎవరైనా కానీ లేదంటే ఇంట్లో దీర్ఘకాలిక రోగాలు ఎవరైనా ఉంటే వారు పెట్టలేనప్పుడు ఆ ఇంటి పెద్ద కానీ ఆ ఇంటి ఇల్లాలు కానీ ఈ దీపాన్ని ఒక్కసారి పెట్టి చూడండి. మనకి సర్వ రోగానికి ఒకటే నివారణ ఈ దీపం పుష్య అమావాస్య రోజు పెట్టుకోవడం. ఇక ఈ దీపాన్ని మనం పెట్టే ముందు మనం ఒక ఇత్తడి పళ్ళాన్ని అయితే ఇలాగా దీపారాధన కోసం ఉపయోగించుకుందాం. ఈ దీపారాధనకి శుభ్రమైన ఈ పళ్ళాన్ని చక్కగా పసుపు గంధం బొట్లతోనూ అయితే మనం అలంకరించుకోవాలి. తరువాత మనం బియ్యపు పిండిని అయితే కొద్దిగా ఇలాగా తీసుకుని ఆ బియ్యపు పిండిలో పంచదార ఈ చక్కెరని అయితే కొద్దిగా అయితే కలుపుదాం. ఇలా కలుపుకున్న బియ్యపు పిండి చక్కెర మిశ్రమంలో అయితే యాలకలను అయితే కొద్దిగా అయితే మనం కలుపుకోవాలండి. ఇలా ఈ యాలకలని పొడి చేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా ఈ బియ్యపు పిండి చక్కెర మిశ్రమంలో అయితే కలిపి ఇందాక మనం అలంకరించుకున్న ఆ పళ్ళెంలో అయితే దీన్ని కుప్పగా పొయ్యాలి. ఇలా ఈ పిండిని మొత్తము ఇలా కుప్పగా పోసిన తర్వాత మధ్యలో మనం దీపారాధన చేసుకోవటం కోసం ఒక గొయ్యిలాగా ఇలా వేలుతో అయితే మనం గుచ్చి ఏర్పాటైతే చేసుకోవాలండి. ఇలా ఈ బియ్యపు చక్కెర పొడి మొత్తము గోపురంలాగా చేసుకున్న తర్వాత మధ్యలో మనం దీపారాధన నిమిత్తము అయితే ఇలాగా గొయ్య చేసుకున్న దాంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యినైతే దానిలో వేసుకోవాలి. ఇలా ఆవు నెయ్యి వేసుకున్న తరువాత దీపారాధన నిమిత్తం పువ్వు ఒత్తులను రెండింటినైతే కలిపి ఇక్కడ దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అయితే నేను సిద్ధం చేసుకున్నాను. ఇలా సిద్ధమైన ఈ దీపాన్ని అయితే దేవుడి ముందు ఇప్పుడు ఇలాగా అగరబత్తితో కానీ లేదంటే ఏకహారతితో కానీ ఇలాగా వెలిగించుకోవాలి. ఇందాక మనం చెప్పుకునే విధంగా ఇంట్లో ఈ దీపం వెలిగినప్పుడు ఇంట్లో ఎవరికైనా కూడా దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉన్నా కూడా మనకి ఈ పుష్యబహుళ అమావాస్య రోజున వెలిగించుకోవటం వల్ల సర్వ రోగ నివారణగా అయితే మనకి ఇది పనిచేస్తుందండి. అదేవిధంగా ఇలా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత మనం పూజా మందిరంలో పూజ అనేది చేసుకున్న తరువాత దీనిని ఏం చేయాలి అనేది కూడా ఒకసారి చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా ఈ వెలుగుతున్న ఈ దీపానికి ఒక్క నమస్కారం చేసుకుని అమ్మవారికి స్వామివారికి మనం వచ్చిన ఉపచారాలు అన్నీ కూడా పూజ అనేది చేసుకోవాలి. అదేవిధంగా
ఎవరికైనా వీలు కుదిరితే ఈరోజు తప్పకుండా విష్ణు సహస్ర నామాన్ని చదవడానికైతే మనం ప్రయత్నించాలండి. ఇలా ఈ పుష్యబహుళ అమావాస్య రోజు ఒక్కసారి అయితే ఈ దీపాన్ని పెట్టి చూడడం వల్ల కలిగే ఫలితాల్ని మనం సొంతంగా మనమే అయితే చూడొచ్చు. అంత మహిమాన్వితమైన ఈ దీపాన్ని మీరందరూ కూడా అసలు వదులుకోకుండా ఒక్కసారి ఈ దీపాన్ని పెట్టడానికి అయితే ప్రయత్నించండి. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి దగ్గరలో తిరువళ్ళూరు అనే క్షేత్రం అయితే ఉందండి. ఆ తిరువళ్ళూరులో అతి పవిత్రమైన విష్ణు స్వరూపమైన వీరరాఘవస్వామి అవతారంలో అయితే మనకి సాక్షాత్తు కొలువై ఉన్నారండి. ఈ ప్రత్యేకించి పుష్య అమావాస్య అంటే మనం చొల్లంగి అమావాస్యగా పిలుచుకునే ఈ పుష్యబహుళ అమావాస్య రోజు అక్కడి ప్రజానికం లక్షల్లో అయితే వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉన్నా కూడా అక్కడికి వచ్చి నయం కాని వారంటూ ఉండరు అని కోకొల్లలుగా అయితే చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ఈ క్షేత్రాన్ని దర్శించని వారు చాలామంది లేరు. అంటే క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళు ఆ చుట్టుపక్కల ఇంచుమించు తమిళనాడు రాష్ట్రంలో ఉండరంటే అతిశయోక్తి కాదండి. అంతటి పవిత్రమైన మహిమాన్వితమైన ఆ క్షేత్రంలో ఈ కథలను అంటే వారికి వచ్చిన వ్యాధులన్నింటినీ కూడా అది కూడా దీర్ఘకాలిక వ్యాధులు నయం కానివంటూ లేవు అని రకరకాల కథలను అయితే అక్కడ చెప్పుకుంటూ ఉంటారు లక్షల్లో. ఇలా ఈ పవిత్రమైన ఈ చొల్లంగి అమావాస్య నాడు ఏదైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడే మనమెవరమైనా కూడా కొద్దిగా అంత దూరం ఆ స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా స్వామిని మనసులోనే సంకల్పం చెప్పుకుని ఒక్కసారి ఈ దీపాన్ని అయితే వెలిగించి చూడండి. అంతటి పవిత్రమైన ఈరోజు నమ్మకంతో అయితే సంకల్పం చెప్పుకుని ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మనకి ఉండే రోగ నివారణ అనేది చాలా వరకు అయితే మనకి సమసిపోతాయి. ఇలా రోగనిరోధక శక్తిని మనలో కూడా పెంచుకోవటానికి ఈ దీపాన్ని వదులుకోకుండా ఎవరైనా కూడా ఈ పుష్యబహుళ అమావాస్యనైతే ప్రయత్నించి చూడండి. తప్పకుండా మీ అందరికీ కూడా ఆ వీరరాఘవస్వామి ఆశీస్సులు తప్పకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక మనం ఈ దీపం వెలిగించిన తర్వాత పూర్తిగా అయితే ఆ దీపం కొండెక్కిపోతుంది కదండి. ఆ తర్వాత ఈ పిండిని ఏం చేయాలి అని చెప్పి చాలామందికి సంశయం అయితే కలుగుతుంది. ఇదిగో ఇక్కడ నేను పెట్టిన దీపం కూడా ఇంచుమించు కొండెక్కడానికైతే రెడీగా ఉందండి. ఇక పూర్తిగా మనకి దీపము అనేది కొండ ఎక్కిన తర్వాత మనం ఆ పిండిని ఇంటిల్లిపాది కూడా ఇలా ప్రసాదంగా అయితే తీసుకోవచ్చు. ఇలా మనలో ఉన్న రోగనిరోధక శక్తి కూడా చాలా వరకు ఇది మనకైతే పెంచుతుందండి. ఇలా మనం ఈ పిండిని మొత్తము ఇలాగా ఆవు నెయ్యిలో వేసాం కదా, దాంతోపాటు ఇలా కలిపి కొద్ది కొద్దిగా అందరం ప్రసాదంగా అయితే తీసుకోవచ్చు. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.